నారా లోకేష్ ప్రజా దర్బార్ అయితే రోజు రోజుకి సంఖ్య పెరుగుతోంది. విపరీతమైనటువంటి వినతుల వెలువ. ఇవాళ చూస్తే ప్రజా దర్బార్కి సంబంధించి ఉదయం నుంచే పెద్ద ఎత్తున తరలొచ్చారు. అందరి సమస్యలను ఓపికగా విన్నారు లోకేష్. 6 నెలల్లో స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగానే స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు ఆయన గెలవడం, స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించిన విధి విధానాలు ఏ విధంగా ఉండాలి, స్వర్ణకారులు ఎదుర్కొంటున్న సమస్యల మీద అధ్యయనం చేసి వివరాలు సమర్పించాలని కోరారు. మంగళగిరిలో స్వర్ణకార వృత్తి మీద ఆధారపడి అనేక మంది జీవనం సాగిస్తున్నారు. మంగళగిరిని గోల్డ్ హబ్గా రూపొందిస్తామని హామీకి కట్టుబడి ఉన్నానని ఈ సందర్భంగా ప్రకటించారు. అట్లాగే ఉండవల్లి పంచాయతీలో మహిళా పారిశుద్ధ్య కార్మికుల మీద లైంగిక వేధింపులతో పాటు ఉద్యోగులను అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్న సూపర్వైజర్ పిల్లి చిరంజీవి, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రైట్ హ్యాండ్గా పేరుగాంచిన డి రాంబాబుని విధుల నుంచి తొలగించాలని మహిళా కార్మికులు నారా లోకేష్ని కలిసి విజ్ఞప్తి చేశారు. మహిళా కార్మికుల మీద ఇష్టానుసారంగా వ్యక్తిగత దోషణలకు దిగడంతో పాటు వేతనం తగ్గించాలని ఫిర్యాదు చేశారు. తమ వేతనాలు పెంచాలని, రైతు కూలీ పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని లోకేష్ను కోరారు. మహిళా పారిశుద్ధ్య కార్మికుల్ని ఇబ్బంది గురి చేస్తున్న సిబ్బంది మీద చర్యలు తీసుకుంటామని లోకేష్ వాళ్ళకి హామీ ఇచ్చారు. అలాగే రకరకాలైనటువంటి అంశాలు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం పొందుగలలో తనకు వంశపారంపర్యంగా వచ్చిన వ్యవసాయ భూమి నివాస స్థలాన్ని తన బంధువులు కబ్జా చేశారని, వాళ్ళ మీద చర్యలు తీసుకుని న్యాయం చేయాలని మంగళగిరికి చెందిన మల్లెల రామారావు కోరారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తె వైద్యానికి ఆర్థిక సాయం చేయాలని మంగళగిరి మండలం ఆత్మకూరుకు చెందిన సుజాత కోరారు. డిగ్రీ చదివిన తనకు ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని పాత మంగళగిరికి చెందిన నాగబాబాని అడిగారు. నూతనంగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలో వైసీపీ ప్రభుత్వం మేనేజ్మెంట్ కోటా కింద 50% ఎంబీబీఎస్ సీట్లను భర్తీ చేసేలా జీవో నెంబర్ 107, 108 జారీ చేశారని, దీనివల్ల అర్హులైన పేద మధ్యతరగతి విద్యార్థులు నష్టపోతారని తక్షణమే ఆ జీవోలను రద్దు చేయమని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. భర్త లేని తనకు ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన ఎస్ పద్మజ కోరారు. ఏపీ కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ టెక్నికల్ బోర్డు సిబ్బందిని వైసీపీ ప్రభుత్వం విధుల నుంచి తొలగించిందని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఏపీ కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ బోట్ క్రూస్ ఉద్యోగులు కోరారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానంటూ ఈ సందర్భంగా వాళ్ళకి ఆయన హామీ ఇచ్చారు.